ఇన్నేళ్ల నా రాజకీయ జీవితాన్ని ఒక్కటే దెబ్బకు నాశనం చేసాడు. పోరా బయటికి, అంతు చూస్తా. సంధ్యని ఎలా లొంగదీశానో అలాగే ఒకే ఒక్క టాబ్లెట్. ఈ రోజేమాట పాచికలు. నిన్నటిదాకా నువ్వు చెప్పిన గేమ్ నేను ఆడాను. ఈ రోజు గేమ్ నాది. తాగు. బావా ఏంటి ఓడిపోయావా? లేదు, నేను ఎప్పుడు ఓడిపోలేదు. ఐఎమ్ ఆల్వేస్ విన్నర్. ఏంటమ్మా పాల గ్లాసు మారుస్తావా? నాకు తెలీదా మరి నీ ట్రిక్కులు? నీకు అనుమానం వచ్చేలా గ్లాసులు మార్చినట్టు బిల్డప్ ఇచ్చా. గుడ్ నైట్ బావా. పూర్ బావా. బావా బావా, ఇంకా మత్తు వదిలినట్లేదు బావకి. కాఫీ తీసుకోండి. హాయ్, మిల్క్ వచ్చింది. నీకెన్నిసార్లు చెప్పాను ఇలా కాఫీ కప్ తో కాల్చొద్దని? ఏం చేయను బావా, ఎంత లేపినా లేవడం లేదు. అందుకే ఈ ట్రిక్ వాడా. బావా, ఇదేదో నీకు బాగా కలిసి వచ్చినట్టుంది కదూ? ఓవర్ చేయకో. ఏంటి బావా, మత్తు వదిలినట్టు లేదు? లేదు. అవును, నేనెందుకు మత్తులో పడుకున్నాను? నువ్వు కదా మత్తులో పడుకోవాలి. నేనెందుకు పడుకుంటాను? రేఖా రా, ఉండు కాఫీ తీసుకొస్తాను. వద్దులే వదినా. ఎందుకంటే నువ్వు తాగిన పాలలో మత్తు మందు ఆగిపోయావేంటి బావా, చెప్పు. అంటే నేను తాగే పాలల్లో మత్తు మందు కలిపావు కదూ? నేనేం కలపలేదు. అబద్ధాలు ఆడుకో బావా, నువ్వే ఒప్పుకున్నావు. ఆ గ్లాస్ లో టాబ్లెట్స్ కలపడం నేను చూసానులే. నన్ను మోసం చేసావు కదూ? నేనేం మోసం చేయలేదు. మోసం చేసింది నువ్వు. నువ్వు నన్ను ప్యాకెట్లో మోసం చేయలేదా? జోకర్ని దాచిపెట్టి నన్ను చీటింగ్ చేసావు. అందుకని పాలలో మత్తు మందు కలిపావా? నువ్వే కదా గేమ్ అన్న తర్వాత గెలవడం ముఖ్యం కానీ ఎలా గెలిచావన్నది ముఖ్యం కాదన్నావు. అందుకే నీకు చేతనైంది నువ్వు చేసావు, నాకు తెలిసింది నేను చేశాను. ఇందులో మోసం ఏం లేదు. సూపర్ బావా, ఇది నేను కోరుకున్నది. ఇలాంటి పోటీలే మన ఇద్దరి మధ్య రావాలి. అసలు మన ఇద్దరి మధ్య చెత్త పోటీలు చిల్లర గేమ్లు ఏంటి? ఏం బావా, మనం అందరిలాంటి జంట చెప్పు. నిన్ను ఎంతలా వెంటాడి వేటాడి పెళ్లి చేసుకున్నాను. ఈ మాత్రం థ్రిల్ లేకపోతే ఎలా చెప్పు బావా? నీ వల్ల కాదంటూ చెప్పు, గేమ్ ఆపేద్దాం. చెప్పు బావా.
అది సరే గాని గ్లాస్ ఎలా మారింది? ఎప్పుడు మార్చావు? ఓ అదా, రాత్రి నువ్వు పాల గ్లాసులు 2 పెట్టినప్పుడే అనుమానం వచ్చింది. నీకు తెలియకుండా గ్లాసులు మార్చినట్టు బిల్డప్ ఇచ్చాను. నేను మార్చాననుకోని పాపం నీ అంతటి నువ్వే ఆ మందు కలిపిన గ్లాస్ తాగావు. అమ్మని. ఉషా, ఉషా, మీ మమ్మీ వచ్చింది, కిందికి రామ్మా. అలాగే అత్తయ్య. అత్తయ్య పిలుస్తున్నారు, నేను వెళ్తున్నాను, నువ్వు కూడా వచ్చేయ్. బావా వచ్చేయ్. పిల్లల్ని పంపిస్తే ఓ 4 రోజులు ఉండొస్తారు. అమ్మా ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడే వచ్చాను. రారా, నీకోసమే మీ అత్తయ్య వచ్చింది. ఏంటత్తయ్య? ఏం లేదు బాబు, ఇక్కడ 3 రాత్రులు జరిగాయి కదా, అత్తగారింట్లో కూడా 3 రాత్రులు జరగాలి. అందుకే నిన్ను అమ్మాయిని తీసుకెళ్దామని వచ్చాను. మీరు తీసుకెళ్ళమెందుకు? మేమే వస్తాం అత్తయ్య. రేయ్, అలా అనకూడదురా. అత్తయ్య ఇంటికొచ్చి పిలవడం సాంప్రదాయం. సరే రేఖ, ముందు వాళ్ళొస్తారు, తర్వాత మేమొస్తాం. ఒరే, త్వరగా బయలుదేరి వెళ్ళండి. తన్ని వెళ్ళమను, నాకు ఆఫీస్ పని ఉంది, అది చూసుకుని తర్వాత వస్తాను. సంజయ్, రే సంజయ్. వదినా, ఏంటిది? అన్నయ్య, నువ్వైనా తనకు అర్థమయ్యేలా చెప్పు. అమ్మా, బావతో నేను మాట్లాడతానుగా, ఒక్క నిమిషం. చూసావుగా రేఖ, ఇక మనం చెప్పాల్సిన పనే లేదు. నా కొడుకు నా చేయి జారిపోయాడు. ఏంటి బావా అలా వచ్చేసావేంటి? అమ్మ ఏమనుకుంటుంది చెప్పు. ఎందుకు? నేను అక్కడికొచ్చి కూడా ఫూల్ కావడానికా? నా వల్ల కాదు. సారీ బావా, నువ్వు ఇంత హర్ట్ అవుతావని నేను అనుకోలేదు. సరే, ఇక్కడ ఎలాగో నువ్వు గెలవలేదు, అక్కడ నేను ఓడిపోతానులే, ఓకేనా? అంటే అంటే ఏంటో అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. నిజంగా నాకు ఆఫీస్లో పనుంది. ముందు ఇంటికెళ్ళి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళు బావా, ప్లీజ్. నేను గెలిపిస్తానని చెప్పాను కదా, మా మంచి బాబా కదూ, ప్లీజ్. సర్లే, స్నానం చేసి వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. 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 కంగ్రాట్స్ రా సంజయ్, మొత్తానికి సక్సెస్ సాధించావు. మీ ఆవిడ ఎన్నెత్తులు వేసినా వాటికి పై ఎత్తులు వేసి మరీ 3వ రోజు సక్సెస్ కొట్టావురా. కంగ్రాట్స్ సంజయ్. స్వీట్ తీసుకో, కమాన్ తీసుకోరా.
ఏంట్రా ఇది? ఎరా వెటకరంగా ఉందా? వెటకారం ఏంట్రా బాబు? నువ్వు హ్యాపీగా ఉన్నాను స్వీట్స్ తీసుకొస్తే ఇలా నేలపాలు చేస్తావా? హ్యాపీనా తొక్క, ఫ్లాప్ రా, ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? నిజమా ఏంట్రా? నిజమే. మరి పాలలో టాబ్లెట్ కలుపుతా అన్నావు, సంధ్యకు వాడిన ఫార్ములా అన్నావు, అదంతా ఏమైందిరా? టాబ్లెట్ బానే కలిపానురా, కానీ ఆ పాలు నా చేత తాగించింది. తనకి బదులు రాత్రంతా నేను నిద్రపోయాను. నువ్వు సంజయ్, రేయ్ ఆపరా. సంజయ్ నువ్వు టాబ్లెట్. రేయ్ ఆపరా. రేయ్ ఆపు, నీకంతలా నవ్వొస్తుందా? సారీరా, కానీ ఆ పాలు నువ్వు తాగడం ఏంట్రా? తలుసుకుంటేనే నువ్వు ముయ్యింకా. నా వల్ల కావట్లేదురా బాబు. ప్రతి అమ్మాయికి నువ్వు బిస్కెట్ వేస్తే మీ ఆవిడ నీకు టాబ్లెట్ వేసింది. రేయ్ ఆ నవ్వా పాపోతే గొంతు పీసి చంపేస్తాను. ఓకే సారీరా, అయినా అలా ఎలా జరిగిందిరా బాబు? నేను టాబ్లెట్ కలపడం తను చూసేసిందిరా. డౌటే లేదురా, తను ఖచ్చితంగా నిన్ను ఆట పట్టిస్తుంది. లేదురా, అది ఆట కాదు, తను కావాలని చేస్తుంది. రే, కావాలని చేసే మనిషి పొద్దున్నే నీతో మామూలుగా ఎలా ఉంటుందో చెప్పు. ఇంకా తనకి చిన్నపిల్లల చేష్టలు పోలేదురా. నువ్వు మరీ తన్ని సపోర్ట్ చేసి మాట్లాడకరా. అయినా ఫస్ట్ నైట్ ఇలా ట్రిక్స్తో సాధించుకోవడం ఏం బాలేదురా. మరేం చేయను చెప్పు. ఈ గోలంతా ఎందుకు? తన ముందు ఓడిపోయానని ఒప్పుకో. అప్పటికి తను యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు నువ్వు చెప్పింది నిజమే అని డిసైడ్ చేసుకొని ఏం చేయాలో ఆలోచిద్దాం. నేనా ఓడిపోయానా ఒప్పుకోవాలా? నెవర్. అయితే ట్రై చేయరా. కానీ ఒకటి మాత్రం నిజం రో, పెళ్లికి ముందు ఎంతమందిని లైన్లోకి తెచ్చుకున్నా పెళ్ళైన తర్వాత 3 రోజులు భార్యను గెలుచుకోలేని ఫస్ట్ భర్తవి నువ్వేరా. రేయ్ పద్రి, కనుక కాలిందంటే ఏం చేస్తానో నాకే తెలీదు. సారీరా, కానీ నువ్వు పాలు తాగి పడిపోవడం ఏంట్రా? తాడిని తన్నేవాడు ఒకడుంటే దాని తలని తన్నేవాడు ఇంకోడు ఉంటాడనేది ఇదేనేమో. వస్తానరా. పాలకోవతో ఆడుకోవడం కాదే, నీతో ఆడుకుంటా. అమ్మా, సమీక్ష కోసం మ్యూజిక్ ప్లేయర్ తెచ్చాను. నేనిస్తే తీసుకుంటుందో లేదో నువ్వే ఇవ్వమ్మా. నేనిచ్చినా తీసుకుంటుందో లేదో ఏదో రకంగా నువ్వే మాట్లాడి తనకివ్వయ్యా. నాకు భయంగా ఉందమ్మా. దానికి భయపడ్డావేంటి? వెళ్ళు. సమీక్ష,
అదేనమ్మా, నువ్వు కొత్త మ్యూజిక్ ప్లేయర్ అడిగావు కదా, నీకోసమే తీసుకొచ్చాను. తీసుకోమ్మా. ఇది బాగా కాస్ట్లీయేనా? ఆహా, పెద్ద కాస్ట్లీ ఏం కాదమ్మా. నీకు బాగా అవసరం కదా, నువ్వు పాటలు వింటూ ఉంటావుగా, నీకు ఉపయోగపడుతుందని కొన్నాను. ఇది నేను తీసుకుంటాను నాన్న. కానీ నా ప్రశ్నకు మాత్రం ఒక్క సమాధానం చెప్పండి నాన్న. ఎప్పుడు అడిగిన దాన్ని గుర్తు పెట్టుకుని మరీ తీసుకొచ్చారు. నాకు తెలుసు నాన్నా, దీని కాస్ట్ ఎక్కువే ఉంటుంది. నేను అడిగినప్పటినుంచి డబ్బులు కూడబెట్టి మరీ తీసుకొచ్చారు. అడగకుండానే నా మీద ఇంత ప్రేమ చూపించే మీరు అడిగినా ఎందుకు ఓ నిజాన్ని దాచారు? చెప్పండి నాన్నా, నాకోసం ఏదైనా చేసే మీరు నాకంత అవమానం జరిగితే ఏం కాలేదని ఎలా కేసు విత్డ్రా చేసుకున్నారు? ప్లీజ్ నాన్నా, చెప్పండి. మీరు నిజం చెప్పకుండా ఉంటే నేను మీతో మాట్లాడలేను. మీతో మాట్లాడకుండా ఉండాలంటే నాకెంత కష్టంగా ఉందో మీకు అర్థం కావటం లేదు. దయచేసి నిజం చెప్పండి. నాతో మాట్లాడాలని మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారో అంతకు పదింతలు మీతో మాట్లాడాలని నేను ఎదురు చూస్తున్నాను. దయచేసి చెప్పండి నాన్నా. చెప్పరు కదూ? ఏంటమ్మా ఇది? మీ నాన్న ఏం చేసినా నీ మంచి కోసమేం తెలుసు కదా, ఇంకా ఎందుకంత పట్టుబడతావు? బామ్మ, ఇది నాకు ఆయనకు సంబంధించిన విషయం, మధ్యలో నువ్వు జోక్యం చేసుకోకు. అమ్మా సమీక్ష, ఏంటమ్మా మాటలు? బామ్మతో అలా మాట్లాడచ్చా? నీకు నాకు మధ్య ఎవరొచ్చినా నేను ఒప్పుకోను డాడీ, అది మీకు తెలుసు. కాని ఈ రోజు మనిద్దరి మధ్య బామ్మ సర్ది చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటే కారణం మీరే డాడీ. చెప్పండి డాడీ, ఏం జరిగింది చెప్పండి. నాకు తెలుసు డాడీ, మీరు చెప్పరు. మీకు నాతో మాట్లాడటం ఇష్టం లేదు. నాకు నిజం తెలియకుండా నేనేమీ మాట్లాడలేను. అసలు మీరు నాకు డాడీయే కాదు. సమీక్ష, ఏంటిది? ఎందుకిలా విసిరేశావు? పొగరు బాబు, పొగరు. లోకం తెలియని బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు కదా, వాడికి ఈ శాస్త్రి జరగాల్సిందే. ఛీ! ఏంటిది సమీక్ష, ఎందుకిలా చేస్తున్నావు? మీ డాడీ చూడు ఎంత బాధపడుతున్నారు. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి.
నా గుండెల్లో ఎన్ని కన్నీళ్లు ఇంకిపోతున్నాయో ఎవరికీ అర్థం కావట్లేదు కృష్ణ. చూడు సమీక్ష, మా డాడీ విషయంలో అంత పాజిటివ్గా ఆలోచించే నువ్వు మీ డాడీ గురించి ఇలా ఆలోచించటం బాగోలేదు. సారీ చెప్పు. నేను చెప్పను. మీ డాడీలో కనీసం రియలైజేషన్ ఉంది, ఈయనలో అది కూడా లేదు. ఒక్కోసారి అనిపిస్తుంటుంది అసలు ఇలాంటి మనిషికి నేనెందుకు కూతురుగా పుట్టాను అని. సమీక్ష, తప్పు చేస్తున్నావు సమీక్ష, చాలా చాలా తప్పు చేస్తున్నావు. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నావు కాబట్టే ఆయన నీకు తండ్రి అయ్యాడు. ఆయన విలువ నీకు నిజంగా తెలియదు, అర్థం చేసుకునే మనసు నీకు లేదు.